చూపు ఎవరి మీద ఉంది? ఇన్ జనరల్, మామూలుగా మనుషుల చూపు దేని మీద ఉంటుంది? జన సమూహాల మీద ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు వచ్చాడనుకో, ఒక గొప్ప వ్యక్తి వచ్చాడనుకో, ఆయన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఈ రెండు రోజుల దగ్గరికి ఎవరికైనా వెళ్తారా? ఇది నన్ను ఆకర్షించిన మొదటి పాయింట్. మీరు మరలా చదువమ్మా, నీకు అర్థమవుతుంది. అంత సమూహం మీద పడుతుంటే వాళ్ళ వైపు చూడాల. ఎవరి వైపు చూస్తున్నాడు? నిరాశలో ఉన్న సీమోను వైపు చూస్తున్నాడు. నిరాశలో ఉన్న సీమోన్తో ఉన్న బ్రదర్స్ వైపు చూస్తున్నాడు. ఖాళీగా ఉన్న ధోనిలు చూస్తున్నాడు. ఆ ఒక్క మొదటి వచ్చిననే ఇట్ కంఫర్ట్స్ ద సోల్. విశాఖపట్నం అంతా లక్షల మంది ఉన్నారు, వాళ్ళ వైపు చూడట్లా. ఇదిగో రెండు ధోనిల్లో ఉన్న 2 ధోనిలు పెట్టుకొని వలలు కడుక్కుంటున్న మన వైపు చూస్తున్నాడు ఆయన. దట్స్ హౌ గాడ్స్ లుక్స్. మీకు అర్థమైందా? లోకములో ఉన్న వాళ్ళకి మంది కావాలి, కానీ ప్రభు వారికి అవసరంలా. గాడ్ ఈజ్ సీయింగ్ సైమన్. నాకు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళందరూ నిలబెట్టి సీమోన్ దగ్గరికి వచ్చి, సీమోను నీవు నీ దోణిలో ఎక్కుతాను పర్మిషన్ ఇస్తావా అని అడుగుతాడు. చదవండి దయచేసి. తర్వాత మీరు వర్షన్స్లో ఇంగ్లీష్ బైబిల్లో చదవాలి. ఆయన ముందే అడిగి కూర్చున్నాడంట, సైమన్ కెన్ ఐ యూజ్ యువర్ బోట్? కెన్ ఐ సిట్ ఇన్ యువర్ బోట్? ఓ ఎక్సెక్ట్లీ. కొంచెం సైమన్ అన్నాడు, ఓకే లార్డ్ కూర్చోండి అన్నాడు. ఇది యాక్చువల్గా ఇది 3rd ఎన్కౌంటర్ సీమోనుతో ప్రభు కలుసుకున్న సమయం. మళ్ళీ తెల్లరైంది, ఆయన కూర్చున్నారు. ఇప్పుడు మీరు తలకాయ పైకెత్తి నాకెళ్ళి చూడండి. జీవ సాధనమైన బోటు జీవమునకు మూలమైన ప్రభువుకు పులిపీటైంది. మీరు కొంచెం చిన్నగా చెప్తారేమో అనుకుంటున్నా. హల్లెలూయా. మీకు అర్థమైందా? బతుకు తెరువుకై వాడుకునేటువంటి ఆ బోటు జీవమునకు మూలమైన ప్రభు వాక్యం చెప్పడానికి ఎంత గొప్ప విషయం. మరి ఏదో బతుకు తెరువు వాడుకుంటుంది మన జీవితం. ప్రభు మన హృదయంలోకి వస్తే అనేకులను బతికించే సాధనంగా దేవుడు చేస్తాడు. That's wonderful. ఇప్పుడు ఆయన దోణిలో కూర్చొని కొంచెం తోయమన్నాడు కదా. ఆ తర్వాత ఏం చేశాడు? అప్పుడే వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం చేశారు ఆయన? అప్పుడు సీమోన్ ఏమనుకుని ఉంటాడు చెప్పండి తల్లి. నేను కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్నవాడు కనపడతాడు, అందుకే ఇటు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఏమని అనుకుంటాడు సీమోను? ఏమనుకుంటాడు చెప్పనా? ఇప్పుడు ఇది మొదలు పెట్టాడు ఆయన. ఇప్పుడు ముగిస్తాడు ఆయన. సింపుల్గా ఏమన్నా ముగిస్తాడా? 1 గంట అరగంటలో ఒక్కోసారి. ఇప్పుడు అవుతుంది. ఇంటి దగ్గర పేతురమ్మ గారు మసాలా నూరి ఎదురు చూస్తూ ఉంటుంది, సీమోన్ వస్తాడని. జాబ్ కూడా పడలా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈయన వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు కవద్దు అనుకొని కూర్చున్నాడేమో. మీరు ఇప్పుడు అబద్ధం ఆడుకుని చెప్పండి, నాకు చెప్తానా? చెప్పండి. మరి మీకు
కడుపు ముఖ్యమా, హృదయం ముఖ్యమా? కడుపే ముఖ్యం కదా. ఎలా యేసయ్య కడుపు చూశాడా, హృదయం చూశాడా? ముందు చేపలను చూడలా, అబ్బాయి నువ్వు ముందు వాక్యం విను అన్నాడు. నీకు అర్థమైందా? మనకి రివర్స్. ముందు ఏదన్నమాట, తర్వాత వాక్యం. లేట్ అయితే మాత్రం ఊరుకోం కదా. ప్రభు ఏం చూశాడు? ముందు వాక్యం చెప్పాడు, తర్వాత చేపలు. జేమ్స్ అన్న ముందే వాళ్ళు అంటున్నాడు. మీకు అర్థమైందా? ఓ, మన ప్రభు ఎంత దయగల వాడో తెలుసా? మనం అంతా రివర్సే. ముందు అన్నం పెట్టే, తర్వాత మిగిలిన ఆలోచిస్తాం. జీవమునకు మూలమైన వాక్యాన్ని అందిస్తున్నాడు. చేపల కాదు మూలం, నీకు వాక్యం మూలం. దట్స్ ద వార్తలో. సైమన్, నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా చేపలు పట్టడంలో, నేను చాలా నెమ్మదిగా చెప్తున్నానే, కొంచెం అలసిపోయాను, కొంచెం నడుములు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, అయినా నో ప్రాబ్లం. నేను కన్నింటితో చెప్పిన ఇక్కడ ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. సీమోను ధోనిలోకి ఎవరు వచ్చారో తెలుసా? ఆ యేసయ్యలేండి. ఎవరు వచ్చారు చెప్పిన? ద డైరెక్టర్ ఆఫ్ ద లైఫ్. జీవితానికి డైరెక్టర్, ద ఆథర్ ఆఫ్ లైఫ్. జీవమునకు మూలమైన జీవదాత వచ్చాడు. ఇంకా చెప్పిన, సముద్రమును చేపలను సృష్టించిన మహాసృష్టికర్త వచ్చాడు. సైమన్, నువ్వు నాకు వేరే ఏమీ చేయలేవయ్యా. నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా, మీ ధోనిలో డైరెక్టర్ లేకపోతే నీ ధోని ఖాళీయే, నీ వల్ల. నీవు పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, నువ్వు చాలా గొప్ప చదువుకున్నవాడు అవ్వచ్చు, నీలో గొప్ప జ్ఞానం ఉండొచ్చు. నీ జీవితాన్ని డైరెక్ట్ చేసే ప్రభు లేకపోతే నువ్వేమీ. ఒక బంగారు మాట మీకు చెప్తాను, అదేంటంటే యోహాను సువార్త 15:5 నాకు వేరే మీరేమియో చదువుమా. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యూ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మీ. నాకు వేరే మీరు ఏమీ. చాలాసార్లు మనం సీమోను అనుకున్నాడు, ఏసు లేకుండా నేను బతికిపోదాం అనుకున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? లూకా సువార్త 4 చూడండి. లూకా 4, ఇది సెకండ్ ఎన్కౌంటర్. లూకా 4 చూడండి, 36 కొంచెం పెద్ద చదువుమా. నువ్వు 3 రోజుల నుంచి అన్నం తిన్నట్టు లేవు. వదిలిపోవచ్చునని ఒకరితోనొకరు చెప్పుకొని తర్వాత వచ్చిన అంతటా ఆయన గురించిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను. చదువుమా, కంటిన్యూ. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొక్క మనవి చేసుకొని ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమె విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. సూర్యుడు అస్తమించుచుండగా ఇప్పుడు సీమోను ఇంటికి ఎవరన్నారా? పిలిచారా?
యేసయ్య వెళ్ళాడు కదా. సీమోను అత్తకి జ్వరం ఉంటే ఏం చేశాడు యేసయ్య? జ్వరాన్ని కొంచెం అందరు తలకాయ పైకెత్తాడు. నాకెళ్ళి చూడండి, మీ ఊర్లో విశాఖపట్నంలో జ్వరాన్ని గద్దించే డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారా? పోనీ జలుబును గద్దించే డాక్టర్ గారు లేదా? తలకాయ నొప్పిని గద్దించే డాక్టర్ గారు జ్వరమా గెట్ అవుట్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బట్ హియర్ ఇస్ ద లార్డ్. జ్వరాన్ని గద్దించే వైద్యుడు, పరమ వైద్యుడు కదా. సీమోను చూసి ప్రభువుని వెంబడించలా. ప్రభా నీకు వందనాలు అని చెప్పి నీ దారి నీదే, నా దారి. ఇక్కడ లోక 5 వద్దాం. ఇప్పుడు ప్రభువు లేకుండా వెళ్ళిపోతున్నాడు. సీమోన్ డిడ్ రియలైజ్. ఇక్కడ విషయం చెప్పిన మనం ప్రభువుని వెతకలేదు కానీ అయ్యా నేను ఎన్ని గంటలు ముగించాను చెప్పు, నేను టైం చూడట్లా. ప్రభు 9:30 పర్లేదా? థ్యాంక్ యూ. ఒక ప్రాబ్లం, నేను మొదలు పెడితే ఆపను. అది సార్ చూడండి, మరి ప్రభుకు వందనాలు చెప్పి ప్రభా నీ దారి నీదే, నా దారి నాది. మీరు ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో అనుభవించుంటారు. ప్రభువుకు మీరు ఉద్దేశించారా? ప్రభువుకు సమర్పించుకున్నారా? అది సీమోను కథ. ఇంకొక మాట చెప్తాను, ప్రభువే వెతుక్కుంటూ వస్తున్నాడు కానీ సీమోను దగ్గరికి, సీమోను మాత్రం ప్రభు సీమోను దగ్గరికి వచ్చాడా? సీమోను ప్రభు దగ్గరికి వచ్చాడా? ఎంత గొప్ప విషయం, ఎంత ప్రేమ గల దేవుడు. మన స్థితిని చూసి, మన లేమిని చూసి, మన కొరతను చూసి ఆయనే స్వయంగా చూడండి. జీవితము అనేది నువ్వెంత తలాంతులున్నా, నీకెంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నువ్వెంత గొప్పవాడమైనా ఆయనకు వేరే ఏమీ చేయలేదు. దట్స్ ప్రిన్సిపల్ నెంబర్ 1. దాని ప్రిన్సిపల్ నెంబర్ 2, నీ జీవితంలో నువ్వు సక్సెస్ కావాలంటే అందరు నాకెత్తి తలపైకెత్తండి, రాసుకోవాలి మీరు. జీవితాన్ని నడిపించే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ద సెకండ్ ప్రిన్సిపల్. ప్రభు అన్నాడు, సైమన్ నీ ధోరణి లోతుకు నడిపించి వలలు వేయి అన్నాడు. నాకు ఇష్టమైన దైవజనుడు తన నోట్స్లో ఏం రాస్తాడంటే, చేపలు ఇప్పుడు గలిలయ సముద్రములో, నేను ఒక పెద్ద రీసెర్చ్ చేస్తూ ఉంటాను, గొడ్డునే పడతాయట, లోతులో పడబట్ట, అది నైట్ టైమే పడతాయట. 2 ఆపోజిట్గా చెప్తున్నాడు ప్రభు. ఏం చెప్పాడు? లోతుకు నడిపించమన్నాడు, పగలు వలలు వేయమన్నాడు కదా. నీవు జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే జీవితాన్ని నడిపించే నాయకుని యొక్క సూచనలను పాటించాలి. ఇది సెకండ్ ప్రిన్సిపల్. నీ స్వచిత్తము నీ జీవితాన్ని ఎంటీ లోకి నడిపిస్తుంది. నీ స్వచిత్తము నీ జీవితాన్ని నిరాశలోకి నడిపిస్తుంది. నీవు నీ స్వచిత్తాన్ని విడిచి దేవుని చిత్తానికి ఎప్పుడు లోబడతావో అప్పుడు నీ జీవితంలో ఉన్నతంగా దీవించబడతావు. దట్ ఈస్ ద లెసన్ హియర్. ఓకే, సరే, నేను ఇప్పుడు ఇంకా అట్లా వదిలేస్తానండి. ప్రభు అన్నాడు, నీ ధోని లోతుకు నడిపించి వల వేయమన్నాడు. అప్పుడు బాగా చూశాడు సీమోను, తల ఎత్తి ప్రభు వైపు చూశాడు. అంటున్నాడు, ఏమన్నాడో చూడండి. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. మరి ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకొని సండే స్కూల్ పిల్లలు
పెద్దవాళ్ళు యూత్స్ కండక్ట్ చేయండి. యూ హెవ్ టు బై హార్ట్ దిస్ వర్స్. ఓకే, మళ్ళీ చదువుమా. సీమోను ఏలినవాడా, చాలుమా. సీమోను ప్రభువుని ఏమని పిలుస్తున్నాడు? ఈ మాట చాలండి. సీమోను యేసయ్యను చూసి ఏలినవాడా. ఏలినవాడా అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, పరిపాలించేవాడా. ఇంకా ఏలినవాడా అంటే, ఏలినవాడా అని ఎవరిని అంటారంటే భర్తను అంటారు. ఏలినవాడు నాదుడా అని అర్థం. ఏలినవాడా, సమస్తమును పరిపాలించేవాడా. ఏలినవాడా అని ఎవరంటారు చెప్తారా? హాస్యం సహోదరులు అంటారు. ఏలినవాడు మీతో చెప్పు. ఏలినవాడా. యేసయ్య నువ్వు రబ్బీవి కాదు. మొదట యేసుని రబ్బీ అనుకున్నారు. అరే సీమోను, ఆయన రబ్బీ కాదురా, ఆయన మెస్సయ్య. యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూడండి, లేక 39వ వచనం నుండి చదువుమా. ఫాస్ట్గా చదువు, చూడని వారు వెళ్ళి కొంచెం ముందు చదువుతారు. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూసి మీరేమి వెతుకుతున్నారని వారు అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయన రబ్బీ అంటే అర్థం ఏంటి? సరే, రబ్బీ అని పిలిచారు.